థ్యాంక్ యూ సార్. వాస్తవానికి రిజర్వేషన్స్ పెంపు అనే అంశం పైన మీకు ఒకసారి తమిళనాడు అంశం గురించి నేను తెలియజేస్తాను. 92లో ఇందిరా సహాని కేసులో 50% కంటే రిజర్వేషన్లు మించకూడదు అనేటువంటి జడ్జిమెంట్ వచ్చిన సందర్భంలో తమిళనాడులో అప్పటికే 50%కు పైన ఉన్నాయి రిజర్వేషన్స్. ఏం చేయాలని చెప్పేసి ఆలోచించే అప్పుడు జయలలిత గవర్నమెంట్ తమిళనాడులో ఉంది. సో జయలలిత గారు ఒకటే ఆలోచించారు, నేను ఇక్కడ బీసీలతో పెట్టుకుంటే తమిళనాడులో నా గవర్నమెంట్ రాదు అని చెప్పేసి అసెంబ్లీలో ఒక స్పెషల్ చట్టం చేసి పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్లో కూడా పివి నరసింహారావు, ఆమె బ్రాహ్మణ్, పివి నరసింహారావు కూడా బ్రాహ్మణ్ అయినప్పటికీ కూడా తమిళనాడు గవర్నమెంట్ పర్టికులర్గా వాళ్ళు చట్టం చేసి పంపించి దాన్ని వెంటబడ్డారు. జయలలిత ఢిల్లీలో పోయి కూర్చుంది. ఆ చట్టాన్ని చేసుకుని పార్లమెంట్తో ఆమోదింపజేసుకుని నేను మళ్ళీ మద్రాసుకు వస్తానని చెప్పి చెన్నైకి ఆ ఢిల్లీలో కూర్చొని పివి నరసింహారావుతో ఒప్పించి ఆ తర్వాత రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించుకొని వాళ్ళు ఇవాళ బీసీలకు 50%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%, 69% రిజర్వేషన్ అక్కడ 94 నుంచి కంటిన్యూ అవుతుంది. సో మరి ఆ రోజే వాళ్ళలో చైతన్యం ఉంది కాబట్టి సాధించుకోగలిగినారు. మనలో చైతన్యం లేదు కాబట్టి ఈరోజు మనం ఇంకా అడుక్కోగలుగుతున్నాం, ఇంకా అడుగుతూనే ఉన్నాం. మరి ఈ సందర్భంగా బీసీలకు సంబంధించి ముఖ్యంగా శివశంకర్ గారు రాష్ట్రంలో మీరు చాలా మందికి తెలియదు, ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లకు పితామహుడు ఎవరంటే శివశంకర్ గారు. సో వారు లేకపోతే రిజర్వేషన్లు లేవు. ఆ రిజర్వేషన్ లేకపోతే చాలా మంది ఇవాళ ఈ డయాస్ మీద నిలబడి మాట్లాడే వాళ్ళు కూడా కాదు. కాబట్టి ఆ వారి తనయుడు వినయ్ గారు వారు ఈ లాస్ట్ టైం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిండ్లు. లాస్ట్ టైం 34% అంటే అమలైనవి. బట్ 2019లో మాత్రం అది సాధ్యం కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వారు ఇంకా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. వారు తమ సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా నేను ఇక్కడికి ఇవాళ రావడానికి కారణము మొట్టమొదట సూర్యారావు గారు, ఆ తర్వాత చిరంజీవులు గారు, మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలు ఈశ్వరయ్య గౌడ్ గారికి చాలా రోజులు మీటింగ్ పెట్టుకుందామంటే ఎట్లా అని భయం వేసేది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడన్న ధైర్యం ఒకటి వచ్చింది. చెరుకు సుధాకర్ ఒక విషయం అన్నాడు, అసలు చూస్తే మనం 44% కంటే ఎక్కువ ఉంటాము అని. 44% కంటే ఎక్కువ ఉన్నా, 50% కన్నా ఎక్కువ ఉన్నా, నేను మీ అంటున్న దానికి ఏకీభవిస్తూ, రిజర్వేషన్స్ ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు మొన్న మీరు మెదక్లో చూసుకుంటే ఒక నీలం మధు అని ముదిరాజ్కి సీట్ ఇస్తే అతనికి అగెయిన్స్ట్ గా ఒక వెంకట్రామరెడ్డి అని 200 కోట్లు ఖర్చు పెట్టేటోడు, ఆ తర్వాత రఘునందన్ అని ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టాడు. దానికి తట్టుకోవడానికి బీసీల శక్తి లేదు. అట్లా ముగ్గురు బీసీలే ఉంటే అదొక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. అందుకు మాకు రిజర్వేషన్స్ కావాలి అని మేము అడుగుతా ఉన్నాం. అట్లనే నేను పొద్దున వచ్చినప్పటికీ పిఎల్ విశ్వేశ్వరరావు గారు మాట్లాడుతూ, పిఎల్ విశ్వేశ్వరరావు నేను 10 సంవత్సరాల నుంచి నేను, సింహాద్రి గారు, తిరుమల గారు, విశ్వేష్ ఊర్లలో తిరుగుతున్న రోజుల నుంచి ఒకటే వింటున్నా ఆయన నోటి నుంచి, ఆ హాస్పిటల్ కమ్మాది, ఈ హాస్పిటల్ రెడ్డిది, ఆ హాస్పిటల్ వెల్మాది, ఆ తర్వాత ఈ స్టూడియోస్ అని. చాలా మంది ఏమంటారంటే ఆయన వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళు పెట్టుకున్నారు, మన దగ్గర పైసలు లేవు, మనం పెట్టుకోలేకపోతున్నాము, మనం ఎందుకు వాళ్ళని తిట్టాలి అని అంటారు. అయితే దీంట్లో ఒక నిజం మీరంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ హాస్పిటల్స్ కానీ, ఆ స్టూడియోస్ కానీ ఏది చూసినా కానీ 80 నుంచి 90% గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ మీద కట్టిన హాస్పిటల్, స్టూడియోస్. అవి
నేను పనిచేస్తున్న అపోలో హాస్పిటల్ గురించే చెప్తా మీకు. ఇవాళ 32 ఎకరాల మీద ఉన్నది భూమి. 32 ఎకరాలల్లా ఇవాళ గజము 4 లక్షల నుంచి 4.5 లక్షల దాకా ఉంటుంది. అది ఆ రోజులల్లా ఒక 10,000 గజం అనుకుందాం. 10,000 రూపాయల గజం ఒకవేళ ఆ రోజులలో ఉంటే ఎకరము 5 కోట్లు. 5 కోట్లున్న ఎకరము 32 ఎకరాలంటే 160 కోట్లు. 5 కోట్ల భూమి, 160 కోట్ల 32 ఎకరాల భూమి అపోలో హాస్పిటల్కి విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చింది 3,000 రూపాయలు ఎకరానికి. అంటే 1,00,000 రూపాయలకి 32 ఎకరాలు. 1,00,000 రూపాయలకి 32 ఎకరాలు తీసుకొని ఏ బ్యాంకులో పెట్టినా గానీ బ్యాంకు వాడు నువ్వు ఎంత కొన్నావు చూడడు, దాని వాల్యూ ఎంత చూసి 160 కోట్లు అంటే 150 కోట్లు రుణం ఇచ్చేసిండొచ్చు. ఇంట్రెస్ట్, లో ఇంట్రెస్ట్ రుణం. అక్కడి నుంచి ప్రస్తావన స్టార్ట్ అయింది ప్రతాప్ రెడ్డిది. ఇలా 30,000 కోట్లకు పోయింది. అది మన వాళ్ళు అధికారంలో ఉంటే మనకు వచ్చే అడ్వాంటేజెస్ అర్థం చేసుకోండి. వాళ్ళు పోయి ఇంకొక కమ్యూనిటీ అధికారానికి రాగానే మీకు అన్నపూర్ణ స్టూడియోస్ గవర్నమెంట్ ఇచ్చిన భూమి, పద్మాలయ స్టూడియోస్ గవర్నమెంట్ ఇచ్చిన భూమి, ఎన్టీఆర్, ఆ తర్వాత రామానాయుడు, అన్ని గవర్నమెంట్ ఇచ్చిన. రామోజీ అధికారంలో లేకపోతే మీకు స్టూడియో ఉండదు అన్న దానికి క్లియర్ నిదర్శనం చిరంజీవి. కొనుక్కోవచ్చు ఉండొచ్చు వాళ్ళ, కానీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే లేదు కదా కట్టుకోవడానికి. అది మీకు గవర్నమెంట్ ల్యాండ్కి వచ్చే అడ్వాంటేజ్, అధికారంలోకి వచ్చే అడ్వాంటేజ్. అయితే మనకొచ్చే దురదృష్టం ఏంటంటే మనకు చుట్టూరా మన చుట్టూ శత్రువులు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఎటువైపు చూడండి మనకి శత్రువులే ఉన్నారు. నేను శత్రువులు అనను కానీ మనకి విరుద్ధంగా రాజ్యాంగం కూడా మనకి విరుద్ధంగానే ఉంది. దాని శత్రువు ఎందుకంటలేనంటే సమానత్వం ఉంటుంది కాబట్టి. తర్వాత ఈశ్వరయ్య గౌడ్ గారు నన్ను సాయంత్రం ఫోన్ చేసి నువ్వు అట్లెందుకు అన్నావు అనకుండా మనకి విరుద్ధంగా ఉంది రాజ్యాంగం. సమానత్వం అయితే ఉంది కానీ రాజ్యాంగం క్లియర్ కట్ గా షెడ్యూల్ కాస్ట్ కి, షెడ్యూల్ ట్రైబ్స్ కి పొలిటికల్ రిజర్వేషన్స్, జాబ్ రిజర్వేషన్స్ చాలా క్లియర్ కట్ గా అందులో పెట్టిండ్రు. మనకొచ్చే వరకు ఆర్టికల్ 15(4) లో ఏమన్నారు? దేర్ ఈజ్ ఎ సెక్షన్ ఇన్ ద సొసైటీ విచ్ ఈజ్ ఎడ్యుకేషనలీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్, known as the backward classes. Nothing stops the state from doing anything for the upliftment of these backward classes. Nothing stops the state అంటే మీరు స్టేట్ చేతిలో వదిలిపెట్టేసిండ్రు. మీరు చేస్తే చేసుకోండి, అయితే లేదా చేయకండి. ఆ పరిస్థితి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంది. వాళ్ళు ఏం చేస్తలేరు. అదే క్లియర్ కట్ గా షెడ్యూల్ కాస్ట్ కి, షెడ్యూల్ ట్రైబ్స్ కి రాసినట్టు మనకు కూడా రాసి ఉంటే మనది చాలా మటుకు మనం ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకునే అవసరం ఉండకపోతుండే, ఈ కొట్లాటలు అవసరం ఉండకపోతుండే. సో రాజ్యాంగంలో మనకు కొంచెం విరుద్ధంగా ఉంటే మనకి శత్రువు నంబర్ 1 కోర్ట్స్. నేను అనుకుంటా మీరు 60-70 సంవత్సరాల నుంచి పోయి చూస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి విరుద్ధంగా ఒక్క సెక్షన్ ని తీసుకుంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి విరుద్ధంగా ఎంతైతే జడ్జిమెంట్స్ వచ్చినాయో ఇంకే ఒక్క సెక్షన్ కి రాకపోయిండొచ్చు ఇప్పటి వరకు. ఏ కేసు పెట్టినా మనది. శివశంకర్ గారు 1952లో అడ్వకేట్ అయి వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ హైదరాబాద్ స్టేటు నిజాము బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ కాస్ట్ అన్నది ఆయన లెక్క పెట్టాడు కాబట్టి ఇక్కడ ఒక బీసీ లిస్ట్ లేదని బూర్గుల రామకృష్ణరావు గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నెహ్రూ గారి దగ్గరికి తీన్మూర్తి భవన్ వెళ్ళి మన గౌతులచ్చన్న గారిని ఇంకొకరిని తీసుకొని పోయి ఆయనతో మాట్లాడి మాకు లిస్ట్ కావాలని, దానికి 20 సంవత్సరాలు పట్టింది. 1971లో ఫైనలీ ఆయన లిస్టు తయారు చేపించగలిగిండు మన ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు
20 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ప్రతిసారి కేసు కోర్టులో పోతుంది, కోర్టు కొట్టేస్తా ఉంది. గవర్నమెంట్ జియో వస్తుంది, కోర్టు కొట్టేస్తుంది, గవర్నమెంట్ జియో వస్తుంది, కోర్టు కొట్టేస్తుంది. అయితే దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఆ కారణం నేను వస్తాను. అట్లనే చూసుకుంటే మీరు మనకే ఎందుకండి క్రీమీ లేయర్ పెడితే అన్ని సెక్షన్స్ కి పెట్టండి క్రీమీ లేయర్. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ లో కాకపోయి ఉండొచ్చు. షెడ్యూల్ కాస్ట్ లా పైసలు ఉన్నోళ్ళు లేరా? మరి మన వరకే వచ్చే వరకు ఆ క్రీమీ లేయర్ ఎందుకు వచ్చింది? నరేందర్ ఏదైతే మెన్షన్ చేసిండో అదే కేజీ బాలకృష్ణన్ గారు మనకి క్రీమీ లేయర్ తీసుకొచ్చిండ్రు. మరి కేజీ బాలకృష్ణన్ గారు షెడ్యూల్ కాస్ట్, సో మరి షెడ్యూల్ కాస్ట్ లా ఉన్నప్పుడు ఉట్టి మనకే క్రీమీ లేయర్ ఎందుకు పెట్టాలి? ఇట్లా చాలా మటుకు సుప్రీంకోర్టు వరకు మనకి విరుద్ధంగా కేసులు వస్తా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే రాజకీయవేత్తలు మనల్ని మన ఓట్లు కావాలని ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, దాని తర్వాత దానికి విరుద్ధంగా పోతారు. ఒకవేళ కానీ దాన్ని జియో తీసినా గాని కావాలని వాళ్ళ అడ్వకేట్లతోని బలహీనంగా ఆర్గ్యూ చేపించి కోర్టులలో ఓడిపోతారు. దానివల్లనే 20 సంవత్సరాలు పట్టింది శివశంకర్ గారికి. మనం పైకి రావద్దు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చూసుకుంటే 90% ఆత్మహత్యలు చేసుకుంది బీసీలు. మేము ఊర్లలోకి పోయి బీసీలను అడ్రస్ చేసి మీరు ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారంటే 1000 మంది ఉంటే 1000 మంది చేయెత్తుతారు. దేనికోసం పాల్గొన్నారంటే జీవితాలు మారుతాయని. ఎంతమంది జీవితాలు మారినాయంటే ఒక్కడు చేయెత్తాడు. అది వాళ్ళ ఊర్లలో పరిస్థితి. సో రాజకీయవేత్తలు అయిపోయినాక సమాజము నేను ఎందుకంటున్నా మనకు శత్రుత్వం అంటే, ఎప్పుడు షెడ్యూల్ కాస్ట్ కి షెడ్యూల్ ట్రైబ్స్ కి ఏదన్నా రిజర్వేషన్స్ పైకి కిందికి అయినప్పుడు సమాజంలో ఎవరన్నా కోర్టుకు పోవడం మీరు చూసినరా? ఫార్వర్డ్ క్లాస్ వచ్చాడు, ఎవరన్నా ఉండొచ్చు, కానీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కి మాత్రం ఏ మార్పు జరిగినా గానీ ఫస్ట్ సమాజంలో ఎవరో ఒకళ్ళు పోయి కేసేస్తారు మన మీద. ఇంకా ఫైనల్ గా మనకి శత్రుత్వం ఎవరికి ఎక్కువ ఉందంటే మనకే ఉంది. మనకంటే ఎన్ని మార్పులు వచ్చినా, మన రిజర్వేషన్స్ తగ్గించినా మన లోపల చలనం ఉండదు. మన కోసం ఇది బాగుంటుందిరా అంటే ఇవాళ 52% మన జనాభా అని సమగ్ర సర్వేలో తేలింది. అంటే 4 కోట్లలో 2,25,00,000. ఇక్కడ 400-500 మంది 600 మంది ఉన్నారు, సంతోషమే. కానీ మొత్తం జనాభా 2,25,00,000. ఎంతమంది వస్తారు నేను చూస్తాను. నేను రేపు పొద్దున మనం పోయి స్ట్రైక్ చేద్దామనంటే. సో మనకి అది ఒకటి శత్రుత్వం. అయితే నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటా. నేను 2013లో ఎప్పుడైతే రిజర్వేషన్స్ తీసేసినరో అప్పుడు నేను కోర్టుకు పోతే కోర్టు చాలా క్లియర్ గా ద జడ్జ్మెంట్ ఆఫ్ ద హైకోర్ట్ హియర్ బై స్టాండ్ స్టేడ్ అని ఇచ్చింది జడ్జ్మెంట్. దాని తర్వాత మళ్ళీ అదే కోర్టు 2016 టిఆర్ఎస్ వెళ్ళినప్పుడు therefore leaving the question of law open, ఈశ్వర్య గారికి తెలవాలి, therefore leaving the question of law open, this special leave petitions are disposed of అన్నది. అంటే యాక్చువల్ ఇష్యూని మేము తీసుకుంటలేము, ఈ పెటిషన్ ని మేము లీవ్ ఆఫ్ చేస్తున్నాము అని అన్నారు. సో అది ఇంకా ఓపెన్ ఉంది అక్కడికి. సో ఇదొకటైతే నేను ఫైనల్ గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రఘు అన్నాడు మన కోసం కాదు వేరేళ్ల కోసం అని. నేను 2014 కంటే ముందు కాంగ్రెస్ లో చేరినప్పుడు అప్పటికి 294 సీట్లల్లా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎక్కువ ఇచ్చింది 23 సీట్స్ బీసీస్ కి. మొత్తం 294 తెలుగుదేశం 47 ఇచ్చింది, కాంగ్రెస్ 23 ఇచ్చింది బీసీస్. 294 సీట్లలో 2014లో మేము కొట్లాడి 119 ఉన్న తెలంగాణలో 32 సీట్లు ఇప్పించేటట్టు చేసినాం మేము.
అట్లనే 2018 14 కంటే ఎక్కువ ఇయ్యము అంటే కొట్లాడి దాన్ని 26 చేసినాం. అండ్ ఎక్కడ కూడా నాకు సీట్ కావాలని నేను ఎక్కడ కూడా అడగలే. నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకుండే ప్రజారాజ్యం స్టార్ట్ చేసినప్పుడు 10 సార్లు చిరంజీవి నా దగ్గరకు వస్తే నేను ఫైనల్లీ ఒక్క కండిషన్ మీద నేను సరే అని ఒప్పుకున్నా. ఏంటది? మీరు 100 సీట్స్ బీసీస్కి ఇస్తే నేను జాయిన్ అవుతా అని. అది ఒప్పుకున్నాడు, ఇచ్చిండు. నేను రాజకీయ ప్రస్థానం నాది స్టార్ట్ అయింది. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. శివశంకర్ గారు హైకోర్టు జడ్జిగా చిరంజీవి గారు చెప్పిండ్రు, ఇంకెవరో కూడా అన్నారు, ఆయనకి సీనియారిటీ పోయింది అని. ఆ సీనియారిటీ పోయినప్పుడు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అవుతుండే అన్నారు. ఆ సీనియారిటీ పోయినప్పుడు 1980లో ఆయన లా మినిస్టర్ అయినప్పుడు ఆయన ఫైల్ తెచ్చుకుంటే అర్థమైంది ఏంటంటే 1950లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఫామ్ అయిందో అప్పటి నుంచి ఆయన లా మినిస్టర్ అయిన 1980 వరకు ఇక్కడ 80% జడ్జెస్ ఒకటే ఒక కమ్యూనిటీ నుంచి సెక్షన్ అవుతున్నారు. వాళ్లే చీఫ్ జస్టిస్ అవుతున్నారు కాబట్టి జడ్జిలను కూడా అదే కమ్యూనిటీ నుంచి తీసుకుంటా ఉన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని కూడా అదే కమ్యూనిటీ నుంచి పెడుతున్నందుకు విలేజ్ లెవెల్ వరకు పేదవాళ్ల జడ్జిమెంట్స్ కూడా కమ్యూనిటీ బేసిస్ లో ఆపోజిట్ గా పోతా ఉన్నాయి. అందుకు ఆయన ఏం చేసిండ్రు, ఒక ప్రైమ్ మినిస్టర్ అర్జీ పెట్టి ఇది మారుద్దామమ్మా, ఇది ఒక రూల్ తీసుకొద్దామమ్మా అని లేదు. ఆయన ఏం చేసిండ్రు, ట్రాన్స్ఫర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అని తీసుకొచ్చిండ్రు. అంటే గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఎక్కడి నుంచి అన్నా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ వాళ్ళకి తెలియదు, వివిధ కులాల నుంచి జడ్జెస్ అవుతారు అన్న దాని మీద ఆయన ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డామినెంట్ కాస్ట్ ని ఇంకా ఇక్కడ చీఫ్ జస్టిస్ కాకుండా చేసిండ్రు ఆయన. అట్లనే ఆయన 1950లో మినిస్టర్ అయినప్పుడు చూస్తే సుప్రీంకోర్టుల 30 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కోర్టు ఫామ్ అయింది అప్పటి నుంచి ఒక్క బీసీ జడ్జి లేడు. మొట్టమొదటి బీసీ ఇంకా ఎస్సీ జడ్జిని సుప్రీంకోర్టుకి తీసుకుపోయింది శివశంకర్ గారు. మండలు అప్పటికి అధికారం వెళ్ళిపోయి జనతా పార్టీది ఊర్లకు పోతే ఆ ఊరు నుంచి మండల్ని పిలిపించుకొని నువ్వు కంప్లీట్ చేయి, నీకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి ఎక్స్టెన్షన్ ఇప్పించి ఇవాళ మండల్ ఉంది అంటే అది శివశంకర్ గారి వలన ఉందని మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అట్లనే విపి సింగ్ పార్లమెంట్ లో అన్నాడు, ఆయన పుస్తకంలో ఉంది. నాకు శివశంకర్ గారు వచ్చి చెప్పిండ్రు నువ్వు మండల్ ఇంప్లిమెంటేషన్ చెయ్యి. ఆ ఐడియా అంతకు ముందు నాకు రాలేదు, శివశంకర్ గారు చెప్పినందుకు నేను మండల్ ఇంప్లిమెంటేషన్ చేసిన అని. ఫైనలీ ఒకటే ఒక సెంటెన్స్ నేను ఇప్పుడే చెప్పిన, కావాలని ఓడిపోతుంటారు. విపి సింగ్ డ్రాఫ్ట్ కూడా మీరే చెయ్యండి అన్నారు. మీరే చెయ్యండి అంటే ఈయన డ్రాఫ్ట్ ఎట్లా చేసిండంటే సుప్రీంకోర్టు జడ్జి మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొట్టేయలేకుండా జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది అని సుప్రీంకోర్టు జడ్జిసే ఆయనతో చెప్పారు. 1971లో ఇక్కడ బీసీ కోసం లిస్టు చేపించినప్పుడు కూడా ఆయనే కొట్లాడి తీసుకొచ్చిండు. అంతకుముందు వేరే వేరే అడ్వకేట్లు, ఈయనకు సీనియారిటీ వచ్చి ఈయనే కొట్లాడిండు. 1990లో ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు పోయిందో అది కూడా ఈయన డ్రాఫ్టింగ్ వల్లే అయింది. అందుకోసం నేను ఏమంటున్నా మీకంటే ఆయన పుస్తకంలో అదొకటే ముగింపు అని అంటాడు. అదొకటే ముగింపు ఏంటి? రాజ్యాధికారం ఒకటే వీళ్ళ జీవితాలకు ముగింపు. సో ఆ రాజ్యాధికారం ఒకటే తెచ్చుకుంటే శివశంకర్ జడ్జి అయ్యి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఉంటే ఎటువంటి మార్పులు అయితే తీసుకొచ్చిండ్రో అది తీసుకురాలేకపోతుండే. ఆయన రాజకీయాలకు వచ్చి అధికారం ఆయన చేతిలోకి వచ్చింది కాబట్టే తీసుకొని వచ్చిండ్రు. మనం కూడా ఎప్పుడైతే మనం అధికారం తెచ్చుకుంటామో అప్పుడు మనకు రిజర్వేషన్స్ అవసరం ఉండవు, మన వాళ్ళందరూ అందలం ఎక్కుంటారని మీ అందరికీ మనవి చేస్తూ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వాస్తవానికి రాజ్యాధికారమే సర్వ సమస్యలకు పరిష్కారం. మరి ఈ